గుంటూరు జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఇక ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే చరిత్రలో నిలిచిపోతారని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటన చేశారన్నారు. అయితే ఆ ప్రకటన వల్ల ముస్లింలకు ఏమీ జరగలేదని, అవి రాలేదన్నారు. ఇక ముస్లింల రిజర్వేషన్లు అనే అంశం సుప్రీంకోర్టు పరిధిలోని అంశం అనేది వైఎస్ఆర్కి కూడా తెలుసన్నారు. కోర్టు పరిధిలోని అంశం కాబట్టి వాళ్లే తన్నుకుంటారనే ఆలోచనకు ఒడిగట్టారని పెమ్మసాని విమర్శించారు. ఇక జగన్ పాలనలో గంజాయి రౌడీయిజం వల్ల ప్రజలకు వైసీపీకి 11 సీట్లు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు అంటే కొంత అభిమానం ఉంది. ఎందుకంటే 4% ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చారు అనేటువంటిది. నేను ఒకటే చెప్తా ఉన్నా, 4% రిజర్వేషన్లు మీ అందరికి వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. ఎవరికైనా వచ్చినాయా? రాలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టులో ఉండేటువంటి విషయం. అది ఆయనకి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఆయన పేరు చెప్పి ఇచ్చేస్తే ఆయన చరిత్రలో ఉంటారు, కోర్టులో తనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేశారు తప్పించి దాని వల్ల వాస్తవంగా ఏమీ జరగలేదని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ గాని, ఒక రోడ్డు గాని ప్రాపర్ గా చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా మీరు చూస్తా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉంటే